దారుణంగా అధ్వానంగా ఉందో ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్ కి సంబంధించి అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు గాని ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. తాగునీరు కావచ్చు, సరైన భోజనం కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిలైందనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం గనక మనం చూసినట్టయితే 3783 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 6.5 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ హాస్టల్స్ లో చదువుతున్నారు. మరి అసలు ఈ వెల్ఫేర్ హాస్టల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య కావచ్చు, భోజనం కావచ్చు, వసతి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యతని పూర్తిగా కూడా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా వీళ్ళకు అండగా ఉండి ఇవి నిర్వహించాల్సినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఇప్పుడేమవుతోంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచిస్తోంది, వారి హక్కులను కాలరాస్తుంది, వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. విద్యే ఆయుధంగా మరి ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి. మరి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ గత 19 నెలలుగా మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థులు కంటిన్యూస్ గా కూడా సిక్ అవుతూనే వస్తున్నారు. ఏదో విధంగా సిక్ అవుతా ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అని, వైరల్ అండ్ మలేరియా ఫీవర్స్ అని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ స్టేల్ ఫుడ్స్ తీసుకొస్తారు, చౌకగా ఎక్కడ దొరుకుతాయో తక్కువ రేట్ కి దొరికేవి కానీ, ఎప్పటి నుంచో పెట్టేస్తున్నటువంటి ఫుడ్స్ కానీ తెచ్చేసి వీళ్ళకి ఇవ్వటము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాళ్లకు ఫుడ్ అప్సెట్, స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవ్వడము, వాటర్ కంటామినేషన్ జరగడము, మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, టోటల్ గా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు, అస్వస్థతకు గురవుతానే ఉన్నారు. అనేక ఘటనలు మనం చూస్తానే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 19 నెలల్లో తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో ఒక 139 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే నంద్యాల జిల్లాలో 19 మంత్స్ లో 46 మంది చిన్నారులు ఈ హాస్టల్స్ లో సరైన ఫెసిలిటీస్ లేక, ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోక 46 మంది చిన్నారులు మరి చనిపోయారు. ఎంత బాధాకరం అండి. ఏమంటారు ఈ మరణాలను? ఏమనాలి? ఈ ప్రభుత్వము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు ఈ ప్రభుత్వ హత్యల కిందే చూడాలి కదా, మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్యూరే. ఈ 46 మంది మరణాలు చూస్తే చూడండి. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్స్ ని నిర్లక్ష్యం చేస్తుంది అని కనుక మనం చూసినట్టయితే మనకు అర్థం కాని క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. బట్ స్టిల్ బడ్జెట్ లేదని అనుకుంటుందా, లేకపోతే బాధ్యత లేదని భావిస్తుందా, లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేదని భావిస్తుందా, లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి పిల్లలు బాగా చదువుకోకూడదు అనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా,
చదువులు మానుకుంటే మధ్యలో ఏ కూలి పనులకు వెళ్తారు. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవద్దు అనేటువంటి ఒక కక్షతో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తుందా అనేది మనకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఒక్కసారి ఇంత కక్ష ఈ వెనుకబడినటువంటి వర్గాల ఆ చదువుకునేటువంటి విద్యార్థుల మీద మరి ఇంత కక్ష ఈ ప్రభుత్వానికి ఉండడం సరైనది కాదని తెలియజేసుకుంటూ, అలాగే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించినటువంటి నిర్లక్ష్య విషయంలో మనం చూస్తుంటే ఇప్పుడు కూడా వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు, ఒక మానిటరింగ్ మెకానిజం అనేది లేదు, రెస్పాన్సిబిలిటీ అనేది అస్సలే లేదు. ఎందుకంటే వీళ్ళ భద్రత ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క భద్రత గాని, భవిష్యత్తు గాని, వాళ్ళ యొక్క బాధ్యత గాని పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవేవి వీళ్ళు పట్టనట్టు ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఖచ్చితంగా వీళ్ళది ఏముంటుంది అంటే, ఒకటి వీళ్లకు ఇంటెన్షనల్ గా వీళ్ళు ఏమైనా వెళ్తున్నారా అనేటువంటి డౌట్స్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, ఇంకా పేదల దగ్గర నుంచి కొట్టి ఈ కార్పొరేట్ వాళ్ళకు పెట్టేసి వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళని పెద్దలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వరుస పరిణామాలు చూస్తుంటాయి వీళ్ళని అన్ని వర్గాలని నిర్లక్ష్యం చేయడము, అందులో పిల్లల విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే ఖచ్చితంగా ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఇప్పటికే గమనించడం జరిగింది. అలాగే ఈ హాస్టల్స్ విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఈ కొన్ని మనకు ఎన్సీపీసీఆర్ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్స్ లో సాక్షాత్తు హైకోర్టే ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్సీపీసీఆర్ ఏం చెప్తుందో ఆ చెక్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మరి హైకోర్టే అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్సీపీసీఆర్ ఫస్ట్ ఈ ఎన్సీపీసీఆర్ మనం చూస్తే జనరల్ గా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ఎన్సీపీసీఆర్ లో కొన్ని చెక్ లిస్ట్ గైడ్ లైన్స్ ఉంటుంది. ఈ ఎన్సీపీసీఆర్ ఏం చెప్తుందంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనేది కల్పించాలి హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిట్లో కూడా. అలాగే క్వాలిఫైడ్ అండ్ రెస్పాన్సిబుల్ స్టాఫ్ అనేది ఈ దీంట్లో మనము ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ లివింగ్ కండిషన్స్, అంబియన్స్, హైజీన్ వాతావరణము ఆ వెల్ఫేర్ హాస్టల్స్ లో మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ ఎన్సీపీసీఆర్ రిపోర్ట్ చెప్తా ఉంది. అలాగే న్యూట్రిషన్ అండ్ హెల్త్ గురించి ఎలా న్యూట్రిషియస్ మీల్స్ ఇవ్వాలి, రొటీన్ హెల్త్ చెకప్స్ అన్ని ఉండాలి, వాళ్ళకి సంబంధించి ఏదైనా బేసిక్ మెడిసిన్ అంతా కూడా యాక్సెసిబుల్ లో ఉండాలని చెప్పి కూడా చెప్తుంది. అలాగే మెంటల్ హెల్త్ కి సంబంధించి కౌన్సిలింగ్, పిల్లలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా దాని మీద ఇమీడియట్ గా అన్ని రకాల కౌన్సిలింగ్ అంతా కూడా అండగా ఉండాలని కూడా చెప్తుంది. అలాగే ఇక వెల్ఫేర్ హాస్టల్స్ వీటి యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఒక జీవో తీసుకొచ్చింది. అది జీవో నంబర్ 46. ఈ జీవో నంబర్ 46 ఒక చక్కగా ఫీల్డ్ లెవెల్ మానిటరింగ్ కోసము ఎండ్ టు ఎండ్ గైడ్ లైన్స్ ని దీంట్లో జతపరిచి ఈ చక్కటి ఒక 5 చక్కటి అంశాలని జతపరుస్తూ ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో మనం చూసినట్టయితే అందరూ అంటే ఆ టైంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించి అన్ని అందరి డిపార్ట్మెంట్స్ తో కూర్చొని ఒక సమగ్రమైనటువంటి రివ్యూ కంటిన్యూస్ గా చేసి మంచి ఐడియాస్ తో ఈ యొక్క చక్కటి జీవోని తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 46. ఇందులో ఒక కాంప్రిహెన్సివ్ ఎస్ఓపి ప్రొసీజర్స్ తీసుకొచ్చి చక్కటి మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ని తీసుకురావడము, అలాగే హాస్టల్ సూపర్విజన్స్ అట్ వేరియస్ లెవెల్స్ అని చెప్పటము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ హాస్టల్స్ గురించి, ఫుడ్ సేఫ్టీ గురించి, వాటర్ సేఫ్టీ గురించి, పర్సనల్ హెల్త్ హైజీన్ గురించి అండ్ అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇలాంటి గొప్ప అంశాలని ఇందులో ఈ జీవోలో చేర్చి ఈ అన్నిటి మీద కూడా ఒక చక్కటి రివ్యూ చేసి వీటిని ఇంప్లిమెంట్ చేయాలని మరి జీవోని తీసుకురావడం జరిగింది. ఇంతేకాదు ఈ జీవోకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశం ఇంకోటి ఏంటంటే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా ప్రతి 15 రోజులకి ఈ వెల్ఫేర్ హాస్టల్స్ విజిట్ చేయాలి, అక్కడ బస చేయాలి, ఫీల్డ్ లెవెల్లో కూడా వాటిని పరిశీలించి అక్కడికక్కడే ఆ సమస్యలు ఏదైనా ఉన్నా
అక్కడ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా ల్యాబ్సెస్ స్వయంగా వాళ్ళే అక్కడికి వెళ్ళి తెలుసుకుని మరి వాటి మీద యాక్షన్ తీసుకొని రియాక్ట్ అయ్యి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మెరుగుపరిచేలాగా మరి మా జగనన్న హయాంలో దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఆదేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా హయాంలో ఇవన్నీ కూడా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం చూస్తే అంతేకాదు జగనన్న హయాంలో మరి అంతర్జాతీయ వేదికల మీద కూడా చాలా మంది ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మన విద్యార్థులు అక్కడికి వెళ్లి మాట్లాడినటువంటి పరిస్థితులు, ఎన్నో అప్లాజ్లు వచ్చినటువంటి పరిస్థితులు, అంటే ఆ స్టాండర్డ్స్ కి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినటువంటి వైనం మనం అందరం కూడా చూసాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆ ఉన్నటువంటి డైల్యూట్ అవుతూ దాని మెయింటెనెన్స్ గురించి పట్టించుకోకుండా ఈరోజు కేర్లెస్ గా వ్యవహరిస్తున్నారంటే మరి ఇలాంటి కనీసం ఈ రోజున మంచినీళ్లు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? చేతగాని ప్రభుత్వం అనాలా? దద్దమ్మ ప్రభుత్వం అనాలా? ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? వైద్య రంగంలోనూ అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 108 వాహనాలు మనం చూస్తా ఉన్నాము. ఈ రోజున 108 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి. ఈరోజు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు. ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ఈ 108 వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ 108 అంబులెన్స్ అంటే ఒక బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రజల ప్రాణాలని కాపాడడానికి తీసుకొచ్చారు. మరి ఈ బ్రాండ్ ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే శాంటిటీతో కాపాడుకొని దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వచ్చారు. మరి అలాంటి 108 ని ఈరోజు ప్రజలకప్పుడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన 108 మీద జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసిన దానివల్ల ఈ 108 మీద ఒక గొప్ప భరోసా ఉండేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో ఈ 108 పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఈ 108 ని నమ్ముకుంటే మా ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఫోన్ చేస్తే 20 నిమిషాల లోపు రావాల్సినటువంటి ఈ అంబులెన్సెస్ ఈ రోజున వస్తాయో రావో తెలియదు. అవి ఎప్పటికొస్తాయో ఏంటో కూడా తెలియదు. ఏ సమాచారం ఉండదు దాని గురించి. రావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము. మొత్తంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ పేద మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలకు వాళ్ళ ఆరోగ్య భద్రతకు గాని వాళ్ళ ఆరోగ్య భరోసాకు గాని సంబంధించి గాని దేని గురించి కూడా ఈరోజు ఎవ్వరు కూడా మరి ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ప్రజలకు బాధ్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా మరి మర్చిపోయి నిద్రపోయినట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ప్రజలే అంటున్నారు ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోనప్పుడు ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పి ప్రజలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కూడా అవసరమా అని చెప్పి ప్రజలు బాహాటంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. 19 నెలలకే ఇంత తీవ్ర వ్యతిరేకత మరి ఏ ప్రభుత్వంకి కూడా గతంలో మరి వచ్చి ఉండదు. మరి అంత వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చూస్తా ఉన్నాము. మరి ఇలాంటి పరిస్థితులు అన్ని ఉన్నా కూడా మరి కనిపించినా కూడా కనిపించినట్టుగా మరి వెళ్తున్నటువంటి విధానాల్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. ఇలా హెల్త్ చెకప్స్, రొటీన్ హెల్త్ చెకప్స్ ఇలా ఒక్కసారి ఇలా సిక్ అవ్వకుండా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకు మెడిసిన్స్ యాక్సెస్ లో పెట్టి వాళ్ళకు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ గ్రోత్ కి సంబంధించి ఒక చక్కటి వాళ్ళకు ఒక మంచి డైట్ ప్లాన్ ఏదైతే మేము అమలు చేశామో అలాంటి జగనన్న అమలు చేసినటువంటి ఒక డైట్ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూని అమలు చేసి ఆ యొక్క పేద విద్యార్థుల ప్రాణాల్ని కాపాడి మేము రిక్వెస్ట్ చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్నిటినీ కూడా అమలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.